మావి వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను చేసేసుకోబోయే రెసిపీ వచ్చేసి తాటి రొట్టె. చేయడం చాలా ఈజీ. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసేస్తున్నానో చూపిస్తున్నాను. చేసేద్దాం, చకచకా చేసేద్దాం. ముందుగా 2 కప్పుల వరి నూకైతే తీసుకుంటున్నాను. వరి నూకండి ఇది. మనం బియ్యం కడిగి, ఎండబెట్టి, మిల్లు పట్టిస్తే గనక వరి నూక రెడీ అవుతుంది. లేని యెడల మీరు డైరెక్ట్ సూపర్ మార్కెట్ నుంచి కూడా తెచ్చేసుకోవచ్చు. అటువంటి వరి నూకని 2 కప్పులైతే తీసుకుంటున్నాను. తీసుకుని ఇందులోని అరకప్పు వాటర్ పోసేసి కొంచెం తడి తడిగా ఉండే విధంగా అయితే మనం మిక్స్ చేసుకుందాం. బాగా నానక్కర్లేదండి. జస్ట్ తడిగా ఉంటే సరిపోతుంది. అందుకని చెప్పేసి ఒక అరకప్పు నీళ్లు పోసుకుని అలా అలా కలిపేసుకుందాం. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ. నేను చెప్పే విధంగా మీరు చేసుకుంటే గనక పక్కా తాటరొట్టు టేస్టీగా వచ్చేస్తుంది. చాలా బావుంటుంది. ఇప్పుడు అలా వాటర్ పోసేసుకున్న తర్వాత దీన్ని ఆదిమి పెట్టి అంటే బాగా నొక్కి పెట్టేసి మనం ఒక అరగంట పైనే నానిద్దాం. ఇంకా ఎక్కువ నానినా పర్వాలేదు. కానీ అరగంట అయితే పక్కాగా నానాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. అరగంట తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. కొంచెం పొడి పొడిలాడుతూ ఉంది కదా! మనం ఎక్కడ ఉండంటూ లేకుండా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా. మీరెవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు ఇందులోని 2 కప్పుల వరిపిండికి 3 కప్పుల తాటిపేసం అయితే వేసుకోవాలి. నేను తాటిపేసం ఎలా తీసానన్నది మీకు నిన్నటి షార్ట్‌లో చూపించాను. చూడకపోతే వెళ్ళి చూడండి. చాలా ఈజీగా తీసేసుకోవచ్చు తాటిపేసాన్నయితే. ఇప్పుడు 3 కప్పుల తాటిపేసం వేసేసుకున్నాను అందులో. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము అరకప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ కొబ్బరి తురుము మనకి మధ్య మధ్యలో తగులుతూ భలే టేస్టీగా ఉంటుంది. అలాగే 1.5 కప్పు బెల్లం తురుము అయితే వేసుకుంటున్నాను. బెల్లాన్ని చక్కగా తురుముకోండి సన్నగాని. మనం మిక్స్ చేసేటప్పుడు చాలా ఈజీగా మెల్ట్ అయిపోవాలి. అంత సన్నగా మెల్ట్ చేసుకున్నాం అనుకోండి బావుంటుంది. ఎక్కువసేపు కష్టపడాల్సిన పని లేదు. చూడండి ఇలా పూర్తిగా మనం కలిపేసుకుందాం. చూస్తుంటేనే నోరూరుతుంది కదా! వర్షం పడుతున్నప్పుడు తాటి గారెలు, తాటి రొట్టె తింటుంటే భలే టేస్టీగా ఉంటుంది. ఇది మన ట్రెడిషనల్ రెసిపీ. మా మావయ్య గారికి నేను చేసిన తాటికాయ రెసిపీస్ ఏదైనా ఆయనకి చాలా ఇష్టం. అంటే తాటి గారెలు, బూరెలు ఉంటాయి కదా! తాటి రొట్టె ఇవన్నీ కూడా ఆయనకి చాలా చాలా ఇష్టం. ఇప్పుడు లేకపోయినా ఇది కలుపుతున్నప్పుడు ఆయన్నయితే నేను గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నాన్ స్టిక్ పాన్ తీసుకున్నానండి. అందులోని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఈవెన్‌గా స్ప్రెడ్ చేయండి. ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేస్తే గనక మన తాటి రొట్టి ఈజీగా వచ్చేస్తుంది. సెపరేట్ అయిపోయి. ఇప్పుడు అందులోనే మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న తాటి పేసాన్ని అందులో వేసేసుకుందాం. ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత అప్పుడు వేయండి. నానబెట్టాల్సిన పనేమీ లేదు. చాలా సింపుల్‌గా ఈ పేసాన్ని అందులో వేసేసుకుందాం. తర్వాత ఈవెన్‌గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి. చూడండి ఇలా మీ దగ్గర నాన్ స్టిక్ పాన్ లేకపోతే గనక నార్మల్‌గానే అడుగు మందంగా ఉన్నది ఏదైనా తీసుకోండి. తీసుకొని నేను చూపిస్తున్న విధంగా పిండి వేసేసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసి మంటని లో ఫ్లేమ్‌లో మాత్రమే అది నాన్ స్టిక్ పాన్ అయినా లేకపోతే నార్మల్ పాన్ అయినా మంటని మాత్రం లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి నాన్ స్టిక్ పాన్ మీద అయితే గనక 10 నిమిషాలు సరిపోతుందండి. అదే నార్మల్‌గా ఏదైనా సేవని గిన్నె మనం దలసరిగా ఉన్నది పెట్టుకుంటే గనక 15 నిమిషాలు ఉడకనివ్వండి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి చూస్తూ ఉండండి. లేకపోతే అడుగు మాడిపోతూ ఉంటుంది. ఒకసారి చూసాను ఇంకా ఉడకలేదు. 10 నిమిషాల తర్వాత చూస్తే చక్కగా కుక్ అయిపోయి ఉంది. ఒకసారి చూస్తున్నాను కుక్ అయిందా లేదా అని చెప్పేసి. బానే ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించుకుని చుట్టూ మనం కేక్‌కి ఎలా కట్ చేసుకుంటామో అలా ఎడ్జెస్‌ని కట్ చేయండి. చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి. ఇలా చేసిన తర్వాత పైన ఇంకొక ప్లేట్ గానీ, పాన్ గానీ పెట్టేసి నేను చూపిస్తున్న విధంగా ఉల్టా చేసేయండి. చూడండి చక్కగా కుక్ అయిపోయింది కదా! ఇప్పుడు దాన్ని మళ్ళీ అదే పాన్‌లోకి వేసేస్తున్నాను. చూడండి ఎలా వేశానో. 2 వైపులా కూడా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మరొక 5 నిమిషాలు ఉడకనివ్వండి. 5 నిమిషాలు. చాలా సింపుల్‌గా, టేస్టీగా అయితే అయిపోతుంది. నాన్ స్టిక్ పాన్ కాకపోయినా కూడా 5 నిమిషాలు సరిపోతుందండి.
చూడండి చక్కగా ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత దీన్ని మరొకసారి ఉల్టా చేసి చూద్దాం. ఎలా వచ్చిందో తెలియాలి కదా! మీకోసం అయితే ఉల్టా చేస్తున్నాను. చూడండి చక్కగా కుక్ అయిపోయింది మొత్తం. వేడి వేడిగా తింటే వికారంగా ఉంటుంది. కొంచెం సేపు ఆగాలి మరి. మరి చల్లారితే మరింత టేస్ట్ వస్తుంది కదా! సో, చల్లారిపోయిందండి. నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి నాకు 2 రొట్టెలయితే అయినియి. ఒకటి అలా వస్తే, ఒకటి ఇలా వచ్చింది. 2 కూడా చాలా చాలా బావున్నాయి. చూడండి ఈజీగా మనకి నచ్చిన సైజులో కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. సింపుల్‌గా టేస్టీగా ఉండి తాటి రొట్టె అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకోవడమే. దీన్ని ఒక 8 కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే గనక మనం బయట పెట్టిన 2, 3 రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.